అందరికీ నమస్కారం. ఈరోజు కథ జాబిలి కోసం పార్ట్ 2 రచించిన వారు శాలిని గారు. ఇక కథలోకి వెళ్ళిపోదాం. అను కళ్ళు తిరిగి పడిపోతుంది. వెంటనే గాయత్రి అనుని వేరే రూమ్కి షిఫ్ట్ చేసి కంపెనీ డాక్టర్కి ఇన్ఫామ్ చేస్తుంది. ఆ కొత్త వ్యక్తి అనుతోనే ఉంటారు. డాక్టర్ వచ్చి చెక్ చేసి స్ట్రెస్ వల్ల అలా పడిపోయింది అని కాసేపు పడుకుంటే సరిపోతుంది, అంతవరకు ఎవరు తనని డిస్టర్బ్ చేయొద్దు అని చెప్పి ఇంజెక్షన్ చేసి వెళ్ళిపోతారు. అను టీంకి విషయం తెలిసి అంతా ఆ రూమ్ దగ్గరికి వస్తారు. అనుకి ఏమైంది అని గాయత్రిని అడుగుతారు. గాయత్రి జరిగిందంతా చెప్తుంది. జరుగుతుంది అంతా చూస్తూ చిన్నగా నవ్వుతారు ఆ కొత్త వ్యక్తి. అందరూ కోపంగా చూస్తారు ఆ వ్యక్తిని. ఓయ్, ఎవరు నువ్వు? ఇక్కడ మేము ఇంత టెన్షన్ పడుతుంటే నీకు నవ్వులాటగా ఉందా అని కోప్పడతాడు కిషోర్. అసలు ఎవరు నువ్వు? నిన్ను చూసి అను ఎందుకు అలా అయిపోయింది అడుగుతాడు జాన్. నేను అను ఫ్రెండ్ని. నా పేరు శాంతి. నేను ఈరోజే కంపెనీలో జాయిన్ అయ్యాను. 4 సంవత్సరాల తర్వాత ఈరోజే అనుని మళ్ళీ చూశాను. ఫ్రెండ్ అంటున్నావు, అనుకి ఇలా అయితే నవ్వుతావేంటి అంటుంది కవిత. సారీ, నేను ఎందుకు నవ్వానో మీకు అర్థం కాదు. చెప్తే అర్థమవుతుంది. ముందు నువ్వు చెప్పు అంటాడు కిషోర్. అను ఎక్కడ ఉన్నా తనని ప్రేమించే మనుషులు తన చుట్టూ ఉండేలా చేసుకుంటుంది. అప్పుడు కాలేజీలోనూ అంతే, ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. అను కోసం మీరు పడుతున్న టెన్షన్ చూస్తే తెలుస్తుంది అను అంటే మీకు ఎంత ఇష్టం అని. అను బిహేవియర్ ఏమీ మారలేదు. అందరి మీద అన్నిటి మీద మత్తు చల్లేస్తుంది. అందుకే నాకు నవ్వొచ్చింది. అంటే నువ్వు అను కాలేజీ నుంచి ఫ్రెండ్సా అడుగుతాడు రవి. అవును, ఇంటర్ నుండి కలిసే చదువుకున్నాం. తర్వాత విడిపోయి ఈరోజే కలిసాం. గైస్, అను బాగానే ఉంది కదా, సో మీరు అంతా మీ వర్క్ చేసుకోండి, ఏమైనా ఉంటే లంచ్ బ్రేక్లో మాట్లాడుకోండి అంటూ వార్న్ చేస్తుంది గాయత్రి. ఈ పొట్టి కొంచెం చాలా ఎక్కువ చేస్తుంది అంటూ గొణుకుతాడు కిషోర్ గాయత్రిని ఉద్దేశించి. సరే శాంతి, లంచ్ టైంలో క్యాంటీన్లో మీట్ అవుదాం. లంచ్ టైంలో అందరూ క్యాంటీన్లో శాంతిని కలుస్తారు. శాంతి, నువ్వు చెప్పు, అను ఎందుకు ఎప్పుడు డల్గా ఉంటుంది, అస్సలు నవ్వదు, అసలు ఏమైంది అడుగుతుంది కవిత. ముందు మీరు చెప్పండి. మీరు మాట్లాడుతుంటే మీరు అను గురించి ఏం చెప్తున్నారో నాకు అర్థం కావటం లేదు. అను బిహేవియర్ గురించి, తన కేరింగ్ గురించి, తన టాలెంట్ గురించి అందరూ తమకు తెలిసింది చెప్తారు. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే ఏం జరిగిందో నాకు తెలియదు, కానీ అను మాత్రం ఇలా ఉండదు. అను నవ్వుకి ఎంతమంది పడి చచ్చేవారో తెలుసా? అంత బాగుంటుంది తన నవ్వు, పౌర్ణమి రోజు వెన్నెలలా. శాంతి, అను గురించి చెప్పు ప్లీజ్ ఇంట్రెస్ట్గా అడిగాడు రవి. శాంతి చెప్పడం మొదలుపెట్టింది. నేను అను ఇంటర్ నుంచి ఫ్రెండ్స్. నేను తనని చిన్ను అని పిలుస్తాను. అను అందంగా ఉంటుంది, అది మీకు తెలుసు, కానీ కాలేజ్లో ఎవరు అనుకి ప్రపోజ్ చేసే ధైర్యం ఉండేది కాదు. ఎందుకంటే అది ఫైర్ బ్రాండ్. కాలేజ్లో అదే తన పేరు. అనుకి కోపం చాలా ఎక్కువ. అనుకి కోపం వస్తే సముద్రంలో సునామీ వచ్చినట్లే అలా ఉంటుంది పరిస్థితి. ఓయ్ శాంతి, నువ్వు ఎవరి గురించో చెప్తున్నట్లున్నావు. అసలు అనుకి కోపమే రాదు తెలుసా? తెలిసినట్లు స్టేట్మెంట్ ఇచ్చాడు కిషోర్. అవునా కిషోర్, ఒక ఇన్సిడెంట్ చెప్తాను, మైండ్లో రిజిస్టర్ చేసుకో అంటూ చెప్తుంది శాంతి. శాంతి, మేము ఇంటర్లో 4 ఫ్రెండ్స్. నేను, అను, తన్మయి, సౌజన్య. మేము ఇంటర్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు ఒకసారి మా ఫ్రెండ్ సౌజన్య ఏడుస్తూ మా దగ్గరికి వచ్చింది. రాకేష్ అనే అబ్బాయి రోజు తనని ఏడిపిస్తున్నాడు అని, లవ్ చేయమని ఫోర్స్ చేస్తున్నాడు అని, ఇప్పుడు కూడా కనిపించి కాలేజ్ నుంచి వెళ్ళే లోపల ఐ లవ్ యూ చెప్పకపోతే యాసిడ్ పోస్తాను అని బెదిరించాడు అని చెప్పింది. మరి అప్పుడు ఏం జరిగింది అని అడిగాడు కిషోర్. నీకు కొంచెం తొందర ఎక్కువ అనుకుంటా, చెప్పని అంది శాంతి. సరే, మీరు అయితే ఏం చేస్తారు చెప్పండి నాకు అడిగింది శాంతి. పోలీస్ కంప్లైంట్ ఇస్తాం, ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేస్తాం, ఇంట్లో పేరెంట్స్కి చెప్తాం అంటూ అందరూ ఒక్కో సొల్యూషన్ చెప్పారు. శాంతి,
అను ఏం చేసిందో తెలుసా? సౌజన్య చెప్పింది విని అనుకి కోపం వచ్చింది. కానీ అదేమీ కనబడనివ్వకుండా సౌజన్యకి ధైర్యం చెప్పి క్లాస్కి తీసుకెళ్ళింది. ఆ రోజు మాకు ప్రాక్టికల్స్ అయ్యే టైంకి చాలా లేట్ అయింది. తన బ్యాగ్లో ప్లేస్ లేదు అని తన వాటర్ బాటిల్ నా బ్యాగ్లో పెట్టింది. కాలేజ్ అయి మేము ఇంటికి వెళ్ళడానికి కాలేజ్ దగ్గరున్న బస్ స్టాప్కి వెళ్తున్నాం. ఆ రాకేష్ అక్కడే ఉన్నాడు అని సౌజన్య ఆ అబ్బాయిని చూపించింది. సౌజన్యని ముందు నువ్వు వెళ్ళు, మేము తర్వాత వస్తాం అని సౌజన్యకి ధైర్యం చెప్పి పంపింది అను. సౌజన్య ఒంటరిగా రావడం చూసి రాకేష్ వాడి ఫ్రెండ్స్తో తన దగ్గరికి వచ్చాడు. దూరం నుంచి మేము అంతా చూస్తూనే ఉన్నాం. రాకేష్ తన ఫ్రెండ్ చేతిలో ఉన్న బాటిల్ చూపించి సౌజన్యని ఐ లవ్ యూ చెప్పమని బెదిరించడం స్టార్ట్ చేశాడు. ఇక మా ఫైర్ బ్రాండ్ ఎందుకు ఊరుకుంటుంది? అప్పటికే మేము వాడి వెనకే ఉన్నాం. వాడి భుజం మీద చేయి వేసి పిలిచింది. వాడు వెనక్కి తిరిగాడు. వెంటనే తన బ్యాగ్లో ఉన్న లిక్విడ్ అసిటిక్ యాసిడ్ని వాడి మీద పోసేసింది. ఇక వాడు మంట మంట అంటూ గోల చేశాడు. వాడి ఫ్రెండ్స్ అందరూ పారిపోయారు. ఆ సీన్ చూసి మేము షాక్లోనే ఉండిపోయాము. అను రాకేష్ కాలర్ పట్టుకొని, అను, రేయ్, ఆడపిల్లలు ఉంది మీరు బెదిరించడానికి కాదురా, పూజించడానికి. నువ్వు వెళ్ళి సౌజన్య కాళ్ళు పట్టుకొని సారీ చెప్తే నీ శరీరం కాలకుండా ఇక్కడే మెడిసిన్ ఇస్తాను. లేదనుకో నువ్వు హాస్పిటల్కి వెళ్ళే లోపల ఏం జరుగుతుందో. అప్పటికే వాడు సౌజన్య కాళ్ళు పట్టుకొని సారీ చెప్పేశాడు. అను, శాంతి, ఇంతకుముందు నీకు ఇచ్చిన వాటర్ బాటిల్ ఉందా? అందులో నీళ్లు తాగేశావా? శాంతి, అప్పుడు తాగలేదు, ఇప్పుడు తాగాలి అంటుంది. అను, తాగితే వాడిని కాదు నిన్ను తీసుకెళ్ళాలి హాస్పిటల్కి అని ఆ బాటిల్లో వాటర్ అంతా రాకేష్ గాడి మీద పోసింది. అప్పుడు వాడి మంట తగ్గి అక్కడి నుండి పారిపోయాడు. తర్వాత అడిగితే చెప్పింది, కెమిస్ట్రీ ల్యాబ్ నుంచి అసిటిక్ యాసిడ్ హైపో దొంగతనంగా తెచ్చాను అని. చెప్పడం ఆపి అందరి వైపు చూసింది. అందరూ షాక్లో ఉన్నారు. కిషోర్ మాత్రం వాటర్ బాటిల్లో వాటర్ మొత్తం తాగేశాడు. శాంతి, ఏమైంది? అందరూ అలా ఉండిపోయారు. కిషోర్, ఉండక నువ్వు చెప్పిన న్యూస్ వింటే కరెంట్ అవసరం లేకుండానే షాక్ కొట్టింది అందరికీ అని గట్టిగా టేబుల్ మీద కొట్టాడు. అందరూ షాక్ నుండి తేరుకున్నారు. అమ్మాయిలంతా నవ్వుతున్నారు. కిషోర్, ఓయ్ శాంతి, నువ్వు చెప్పింది నిజమేనా? నాకు డౌట్గా ఉంది. మా అను అలాంటి అమ్మాయి కాదు. శాంతి, అవునా? అయితే ఈ వీడియో చూడు. అక్కడ జరిగిందంతా ఒక అబ్బాయి వీడియో తీశాడు. ఆ వీడియోని వాట్సాప్లో కాలేజ్ గ్రూప్లో పెట్టాడు. ఆ వీడియో చూసి అబ్బాయిలు అనుకి దూరంగా ఉండేవారు. కావాలంటే చూడు అని చూపిస్తుంది శాంతి. అందరూ ఆ వీడియో చూస్తారు. కిషోర్, అమ్మాయిల మీద యాసిడ్ దాడులు విన్నాం, కానీ అబ్బాయిల మీద ఈ దాడులు నేను ఒప్పుకోను. శాంతి, గట్టిగా అనకు, అనుకి వినపడిందనుకో నీకు కూడా ఒక షో చూపిస్తుంది. కిషోర్, వద్దులే, అను చేసింది చాలా కరెక్ట్. శాంతి, అది అను అంటే. కిషోర్, తర్వాత ఏమైంది? ఆ రాకేష్ మళ్ళీ ఏం గొడవ చేయలేదా? శాంతి, ఎందుకు చేయలేదు? వాళ్ళ పేరెంట్స్తో వచ్చి ప్రిన్సిపల్కి కంప్లైంట్ చేశాడు. ఆ స్పాట్లో ఉన్న మా నలుగురిని రమ్మంటే ప్రిన్సిపల్ దగ్గరికి వెళ్ళాం. ఆ రాకేష్ గాడు అనుని చూడడంతోనే వణకడం స్టార్ట్ చేశాడు. ప్రిన్సిపల్ రూమ్లో, ప్రిన్సిపల్, జరిగిందేంటో చెప్తారా? అందరికీ టీసీ ఇవ్వమంటారా? సౌజన్య కంగారు పడి మొత్తం చెప్పేసింది. అను మాత్రం చేసింది నేను కాదు అన్నట్లు చేతులు కట్టుకొని నుంచుంది. ప్రిన్సిపల్ రాకేష్ పేరెంట్స్తో, జరిగిన దాంట్లో అను తప్పు ఎంత ఉందో మీ అబ్బాయి తప్పు కూడా అంతే ఉంది. చదువు కోసం వచ్చిన అమ్మాయిలను ఇలా యాసిడ్ పోస్తాను అని బెదిరించడం ఎంతవరకు కరెక్ట్? మీరే చెప్పండి. అనుని కాలేజ్ నుంచి పంపించేయమంటే పంపించేస్తాం, కానీ ఒకసారి మీరు కూడా ఆలోచించండి. రాకేష్ తండ్రి, ఏంటండి ఆలోచించేది? ఆ అమ్మాయి చేసిన పనికి మా వాడికి ఏమైనా అయ్యుంటే? ప్రిన్సిపల్, అది కాదండి. రాకేష్ తల్లి, ఒక నిమిషం సార్ అని రాకేష్ దగ్గరికి వెళ్ళి ఫట్ ఫట్ అని రాకేష్ చెంప మీద కొడుతుంది. అందరూ షాక్లో ఉన్నారు.
రాకేష్ తండ్రి, మన అబ్బాయిని ఎందుకు కొడుతున్నావు? రాకేష్ తల్లి, కొట్టకుండా పెంచాం కనుకే ఇలా తయారయ్యాడు. నేను వాడి తల్లిగా కొట్టలేదు, ఒక ఆడదానిని కనుక కొట్టాను. యాసిడ్ పోస్తాను అని బెదిరిస్తాడా? రాకేష్ తండ్రి, బెదిరించాడు కానీ పోయలేదుగా, వాటర్ బాటిల్ చూపించాడు అంతేగా. రాకేష్ తల్లి, ఒకవేళ నిజంగా అది యాసిడ్ బాటిల్ అయి ఉంటే ఆ అమ్మాయి సిచ్యువేషన్ ఏంటి? అను ఇలా చేసిందని ఇంత ఫీల్ అవుతున్నారు, మరి ఆ అమ్మాయికి ఏదైనా అయితే అప్పుడు తన పేరెంట్స్ ఏమవుతారు? రాకేష్ తండ్రి సైలెంట్గా ఉంటారు. రాకేష్ తల్లి, ప్రిన్సిపల్ గారు, జరిగిన దాంట్లో అను తప్పు ఏమీ లేదు. తాను సరైన పని చేసింది. మీరు తనని కాలేజీ నుంచి తీయొద్దు. తనలాంటి ధైర్యం ఉన్న అమ్మాయిలు మీ కాలేజ్కే కాదు, ఈ సొసైటీకి కూడా చాలా అవసరం. ప్రిన్సిపల్, థ్యాంక్ యూ మేడం. రాకేష్ తల్లి, అమ్మ సౌజన్య, ఇక నుంచి మా వాడు నీ జోలికి రాడు. నాకు తెలిసి మీ ఫ్రెండ్ ఇచ్చిన ట్రీట్మెంట్కి వీడు ఇంకా ఎవరి జోలికి వెళ్ళడు. వెళితే ఇప్పుడు అను చేసిన పని నేను చేస్తాను. నువ్వు హ్యాపీగా చదువుకో. సౌజన్య, థ్యాంక్స్ ఆంటీ. రాకేష్ తల్లి, నాకు కాదమ్మా, మీ ఫ్రెండ్కి చెప్పు. అను దగ్గరికి వచ్చి నిలబడుతుంది. రాకేష్ తల్లి, అను ఆవిడ కాళ్ళకి నమస్కారం చేస్తుంది. అను, సారీ ఆంటీ. రాకేష్ తల్లి, ధైర్యవంతురాలివి అనుకున్నా, ఇంత సంస్కారం కూడా ఉన్న నిన్ను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. అను నుదుటి మీద ముద్దు పెడుతుంది. తర్వాత రాకేష్ పేరెంట్స్ అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ప్రిన్సిపల్, సౌజన్య, శాంతి, తన్మయి, మీరు బయటికి వెళ్ళి వెయిట్ చేయండి. వాళ్ళు ముగ్గురు బయటికి వెళ్తుంటే ఒక వ్యక్తి లోపలికి వస్తాడు. ఏం జరుగుతుందో అని శాంతి వాళ్ళు లోపలికి తొంగి చూస్తారు. ఫట్ మని చెంప మీద కొడతాడు. శాంతి వాళ్ళు షాక్ అవుతారు. ప్రిన్సిపల్ ఆ వ్యక్తిని కొడతారు. ప్రిన్సిపల్, ఒక అమ్మాయి అంత ఈజీగా యాసిడ్ బయటికి తీసుకెళ్ళింది అంటే మీరు ఏం చేస్తున్నారు? అను తీసుకెళ్ళింది, దానివల్ల ఒక అమ్మాయి సేవ్ అయింది. మరి ఒక అబ్బాయి కూడా ఇలానే తీసుకెళ్ళి అమ్మాయిల మీద పోస్తామంటే ఏం చేయగలం? ల్యాబ్లో సెక్యూరిటీ పెంచండి. ఇంకోసారి ల్యాబ్లో కెమికల్స్ మిస్ అయితే ఊరుకోను. ల్యాబ్ అసిస్టెంట్, సారీ సార్, ఇంకోసారి ఇలా జరగదు. సెక్యూరిటీ టైట్ చేస్తాను. ప్రిన్సిపల్, మీరు ఇంకా వెళ్ళొచ్చు. ల్యాబ్ అసిస్టెంట్, సరే సార్ అని వెళ్ళిపోయారు. అను ఫ్రెండ్స్ అంతా బయట నుంచి తొంగి చూస్తుంటారు. ప్రిన్సిపల్, మొత్తానికి గట్టిదానివి అను. సారీ సార్. ప్రిన్సిపల్, లేదమ్మా, బయట యాసిడ్ దాడుల గురించి విన్న ప్రతిసారి ఒక ఆడపిల్ల తండ్రిగా చాలా భయపడేవాడిని. కానీ ఈరోజు నువ్వు చేసిన పనికి ఒక తండ్రిగానే కాదు, ఈ కాలేజీ ప్రిన్సిపల్గా కూడా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నా. అను, థ్యాంక్ యూ సార్. ప్రిన్సిపల్, ఈ తెగింపు అన్నిసార్లు మంచిది కాదు అను. ముందు వెనుక చూసుకోవాలి. ప్రమాదాలు కష్టాలు చెప్పిరావు, జాగ్రత్త. అను, ప్రమాదాలు కష్టాలు మీలాగే లెక్చరర్ సార్. మీరు బుక్స్లో లెసన్స్ నేర్పుతారు, అవి జీవితంలో లెసన్స్ నేర్పుతాయి. అవి నేర్చుకోవడానికి నేను ఎప్పుడూ రెడీగానే ఉంటాను సార్. ప్రిన్సిపల్, ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ మై గర్ల్. అను, నేను వెళ్తాను సార్. మా ఫ్రెండ్స్ చాలాసేపటి నుంచి ఈ రూమ్లోకి తొంగి చూస్తున్నారు. పాపం, వాళ్ళ మెడలు నొప్పి పుడతాయి సార్. ప్రిన్సిపల్, అల్లరి పిల్ల, వెళ్ళు. అను, బాయ్ సార్. అను వాళ్ళ ఫ్రెండ్స్తో హ్యాపీగా ఇంటికి వెళ్ళిపోయింది. ఈ స్టోరీలో అమ్మాయి చేసిన యాసిడ్ అటాక్ రియల్ ఇన్సిడెంట్. ఇది నిజంగానే జరిగిందని రైటర్ రాశారు. అందరు అమ్మాయిలు అనులాగా ధైర్యంగా ఉండాలి. మిగిలిన కథ నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.